హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చింత చిగురు పప్పు చేయబోతున్నానండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో మా అందరికీ చాలా ఇష్టం అన్నమాట. మా అమ్మ చేసే ప్రాసెస్లో చూపిస్తున్నాను. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ ఇలా 1 కప్పు కందిపప్పు తీసుకోవాలి. ఫస్ట్ వీటిని మంచిగా వాటర్ వేసి 2-3 టైమ్స్ క్లీన్ చేసుకొని చూపిస్తాను. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. చింతాకు పప్పుకి ఇలా ఎండుమిర్చి వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేనైతే ఎండుమిర్చి వేస్తున్నాను. అయితే మీ కారానికి తగ్గట్లుగా ఎండుమిర్చి వేసుకోండి. నేను తీసుకున్న 1 కప్పు కందిపప్పుకి నేను 10 వరకు ఎండుమిర్చి వేస్తున్నాను. ఇవైతే చాలా స్పైసీగా ఉంటాయండి. టేస్ట్ కారానికి తగ్గట్లుగా యాడ్ చేసుకోండి. ఎక్కువ కారం తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ ఎండుమిర్చి వేసుకోండి. ఎప్పుడైనా సరే ఎండుమిర్చి ఇలా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా 2 పీసెస్గా కట్ చేసి ఇలా తుంచి వేసుకోవాలి. చూసారు కదా, నేనైతే ఇన్ని వేసాను అనమాట. 10 to 11 వరకు ఉంటాయి. ఇప్పుడు ఇందులోనే 6 to 7 వరకు వెల్లుల్లి వేస్తున్నాను. కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతాకు పప్పుకి వెల్లుల్లి వేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అంత పసుపు వేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్. ఈ సీజన్లో దొరికే చింతాకుతోటి టేస్టీగా పప్పు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే ఇంత చింతాకు తీసుకున్నానండి. కొంచెం చింతాకు ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది. అలాగే లేత చింత చిగురు తీసుకోవాలి. చూడండి, ఇంత లేతగా ఉంటేనే మనకు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆకు మొత్తం కూడా మనము రెడీ చేసి పెట్టుకున్న కందిపప్పులో వేసేస్తున్నాను. ఇలా ఆకు మొత్తం కూడా వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ టొమాటోస్ కూడా వేసుకోవాలి. ఇలా 2 పీసెస్గా కట్ చేసి వేస్తున్నాను. వాటర్ అయితే సరిపోతుందండి కరెక్ట్గా. ఇలా అన్నీ వేసేసిన తర్వాత ఇందులో ఆల్రెడీ పసుపు వేసాను. మీరు స్పైసీ కావాలనుకుంటే ఇంకొంచెం కారం పొడి కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇంకా మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు కందిపప్పు బాగా నానాలండి. నానితే పప్పు అనేది చక్కగా ఉడుకుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు క్లోజ్ చేసేసి ఒక 15 మినిట్స్ వరకు అలాగే వదిలేసి తర్వాత 3 to 4 విజిల్స్ వరకు పెట్టుకోవాలి. పప్పు అయితే విజిల్స్ పెట్టేశానండి. 5 లేదా 6 విజిల్స్ వచ్చినా పర్లేదు, చాలా బాగుంటుంది. అయితే మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. విజిల్ అనేది డిపెండ్స్ అండి, మీ కుక్కర్ ని బట్టి మీరు విజిల్ పెట్టుకోండి. ఒక్కొక్క కుక్కర్ ఒక్కోలా ఉంటుంది కదా. సో 7 విజిల్స్ కైనా బాగా కుక్ అవ్వచ్చు, లేదంటే 3 విజిల్స్ కైనా బాగా కుక్ అయిపోవచ్చు. దాన్ని బట్టి మీరు విజిల్ అనేది పెట్టుకోవాలి. రుద్దేసుకోవాలి. ఇందులో వెల్లుల్లి వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుందండి. పప్పు అయితే చాలా టేస్టీగా ఉంది. ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. మనం నార్మల్ ఏ ఆకుకూరతో చేసుకున్న పప్పు కన్నా కూడా చింతాకు పప్పు చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇలా మొత్తం కూడా నీట్గా రుద్దేసుకోవాలండి. కొంచెం టేస్ట్ కూడా చెక్ చేసుకోవాలి. ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం ఉప్పు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం బాగా వేడైన తర్వాత ఇందులో కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి పోపు మంచిగా ఫ్రై చేసుకోవాలి. 2 కరివేపాకు వేసుకోవాలండి. 2 రెమ్మల కరివేపాకు. పచ్చి కరివేపాకు అయితే చాలా బాగుంటుంది. దేనికైనా సరే మనం పోపు వేసేటప్పుడు కరివేపాకు పచ్చిదైతే చాలా బాగుంటుందండి. నేనైతే ఒక పెద్ద ఉల్లిపాయ వేస్తున్నాను. ఆల్రెడీ వెల్లుల్లి పప్పులో వేసాం కాబట్టి మళ్ళీ ఇలా ఫ్రైలో వేయాల్సిన అవసరం లేదు, మరీ ఓవర్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఇంకా ఆనియన్స్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకొని కరివేపాకు కూడా వేసేసి కొంచెం ఇంగువ కూడా వేసేసి
మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో 2 ఎండుమిర్చి కూడా ఇలా కట్ చేసి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇలా వేసేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పప్పును ఈ పోపులో వేసుకోవాలి. పోపు అయితే మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు మనం రెడీ చేసుకునే పప్పు కూడా వేసేసి పప్పు ఒక 2 మినిట్స్ అలాగే స్టవ్ మీద ఆన్ చేసేసి సిమ్లో మూత పెట్టి కుక్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఇలా ఒక్కసారి కూడా నీట్గా అంతా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అయినటువంటి చింత చిగురు పప్పు రెడీ. సో చాలా చాలా బాగుందండి. నాకు వేడిగా అన్నంలో ఈ పప్పు వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి.